రాజనాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. విలనిజానికి తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రత్యేకతను తీసుకువచ్చిన నటుడు. విలనిజంలో రాచ-టీవీని చూపించిన గొప్ప నటుడు. కంటిచూపుతోనే భయపెట్టేవాడు. రాజనాల తెరపై ఎంత క్రూరంగా నటించేవారంటే ఆయనను బయట చూసి భయపడి పరుగులు పెట్టేవారు. అంతేనా, హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న నటుడు. 1960లో మాయా ది మెగ్నిషిమెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన తొలి తెలుగువాడు. తెరపై ఎంత క్రూరంగా ఉండేవాడో తెరవెనుక అంత మంచిగా ఉండేవారు రాజనాల. మద్రాసులో నివసించే సమయంలో రోజూ కనీసం 25 మంది అభాగ్యులకు అన్నం పెట్టారు. షూటింగుకు వెళ్లేటప్పుడు తనతో పాటు చిత్రబృందానికి క్యారియర్ తీసుకువెళ్లేవారు. లేదు కాదు అనకుండా ఎన్నో దానధర్మాలు చేశారు. ఇంతటి గొప్ప నటుడు జీవితం చివరి రోజుల్లో చాలా దారుణ పరిస్థితులను చూశాడు. తినడానికి తిండిలేక, వయసు పెరగటంతో శరీరంలో వచ్చిన వ్యాధులకు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లు కట్టలేక ఆస్తులు అమ్ముకొని తెలిసిన వారి దగ్గర సినిమా అవకాశాలను అడుగుతూ చివరికి దిక్కులేని జీవితాన్ని అనుభవించారు. ఇలా రాజనాల చివరి రోజుల్లో ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కొన్నారో దర్శకుడు, నటుడు దేవిప్రసాద్ తన స్వీయ అనుభవంలో పంచుకున్నారు. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాస్ట్యూమ్స్ కృష్ణగారి నిర్మాణంలో కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో జరగబోయే సినిమా కథా చర్చలు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో జరుగుతున్నప్పుడు రోజూ డైరెక్టర్గారిని కలవటానికి వచ్చేవారి తాకిడి వల్ల కథ ముందుకు సాగేది కాదు. దానివల్ల ఎవరు కాల్ చేసినా డైరెక్టర్ గారిక్కడ లేరు అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే రూంలోని ల్యాండ్ ఫోన్ మోగితే లిఫ్ట్ చేశాను. అవతల నుంచి కోడి రామకృష్ణగారు ఉన్నారా అండి? నన్ను రాజనాల అంటారు అనగానే ఆయన లేరండి అని అబద్ధం చెప్పి పెట్టేశాను. కథ ఓ కొలిక్కొస్తే కాని నేను షెడ్యూల్ ప్లాన్ చేసి ఆర్టిస్టులకు డేట్స్ చెప్పలేను. కో డైరెక్టర్గా అది నా టెన్షన్. మళ్లీ రెండో రోజు ఫోనొస్తే నేనే లిఫ్ట్ చేశాను. అవతల నుంచి మళ్లీ అదే వణుకుతున్న గొంతు. నా పేరు రాజనాల, సీనియర్ ఆర్టిస్టుని. రామకృష్ణగారు నాకు అసిస్టెంటు డైరెక్టర్గా ఉన్నప్పటినుంచి తెలుసండి. ఓసారి ఆయన్ని కలిసి వెంటనే వెళ్ళిపోతాను అనగానే ఒళ్ళు జల్లుమంది నాకు. గుండమ్మ కథలో గుండమ్మని తన కంచు కంఠంతో అదిలించిన రౌడీ రాజనాల, ఎన్టీఆర్, కాంతారావుగార్లతో కత్తియుద్ధాలు చేసిన అరివీర భయంకర వ్యక్తి రాజనాల, నా చిన్నతనంలో వెండితెరమీద నుంచే గుడ్లురిమి చూసి వికటాట్టహాసాలతో నన్ను భయపెట్టిన రాజనాల. అంతే, ఎవరికీ వినపడకుండా డైరెక్టర్గారు ఉన్నారు సార్, వచ్చేయండి అని పెట్టేశాను. గంట తర్వాత బెల్ మోగితే నేనే డోర్ తీశా. నమ్మబుద్ధి కాలేదు. నా జ్ఞాపకాలలో ఉన్న రాజనాల కాదు అక్కడున్నది. చప్పి దవడలతో, ఒడిలిపోయిన శరీరంతో, ఒకంత మెల్లకన్నుతో, కాళ్లకి తెల్లటి సాక్సులతో ఉన్నారు. గురువుగారు గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ చెబితే, వద్దు బాబూ, షుగర్ ఎక్కువై కాలివేలి తీసేశారు. నీ టైం వృధా చేయను. ఈ మధ్య మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓ అభిమాని తన లాడ్జ్లో ఓ గది ఫ్రీగా ఇచ్చాడు. మొన్నీ మధ్య రామానాయుడు గారు ఓ వేషమిస్తే ఆ డబ్బుతో ఓ ఫ్యాను, కావాల్సిన వస్తువులు కొన్ని కొనుక్కున్నాను. నువ్వో వేషమిస్తే మరికొన్ని అవసరమైనవి కొనుక్కుంటాను అంటూ వణుకుతున్న కంఠంతో ఇంకా ఏవో చెబుతున్నారు. ఒళ్ళు జలధరించింది. మీరిక్కడ భోజనం చేసి వెళ్లేలోపు మీకు కావలసిన వస్తువులు మీ రూంలో ఉంటాయి అని రామకృష్ణగారు అన్నారు. అలా వద్దుబాబు, నాకు వేషమిస్తే ఇవ్వు చాలు అన్నారు రాజనాల. వృద్ధాప్యం ఎంతటి శాపం! ఒకప్పుడు కండలు తిరిగిన గండర గండుడినైనా పళ్ళూడిన ముసలిసింహాన్ని చేసి మూలన కూర్చోబెడుతోంది. అప్పుడు కూడా తన రోజువారీ ఆహారం కోసం ఆ సింహమే వేటాడుకోవాల్సి వస్తే ఎంతటి ధైర్యం! మా ప్రొడక్షన్ కారులో పంపిద్దామని ఆయనతో పాటు కిందకి వెళ్లాను. అక్కర్లేదు, ఆటోలో వచ్చాను అని ఆటో ఎక్కారు. ఆటోకి నేను డబ్బివ్వబోతే, తీసుకోడు బాబూ, వాడికి నెలకోసారి ఇస్తాను, నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి వెళ్లిపోయారు. తిరిగి రూంకి వెళ్లేసరికి నటుడిగా ఫుల్ స్వింగులో ఉన్నప్పుడు రాజనాలగారు చేసిన తప్పొప్పుల పట్టికను వివరిస్తున్నారు సీనియర్ రచయిత. మహాశిఖరాన్నెక్కిన మనిషి అంచెలంచెలుగా కాక అమాంతం అగాధానికి పడిపోవటమెలా సాధ్యం? ఇప్పుడు ఆలోచిస్తే సీనారేగారు రాసిన గీతం గుర్తుకొస్తుంది. జీవితమే ఒక వైకుంఠపాళి. నిజం తెలుసుకో భాయి, ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములూ ఉంటాయి. బయట ఉండే పాముల కన్నా మనలో ఉండే పాములతోనే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలేమో అని రాజనాలగారు చివరి రోజుల్లో జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు దేవిప్రసాద్. అప్పట్లో ఎందరో విలన్స్ తెలుగులో ఉన్నప్పటికీ రాజనాలను బీట్ చేయలేకపోయారు. రాజనాల తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత విలనంటే ఎలా ఉండాలో నటించి చూపించారు. విలనిజమంటే ఇది అని చెప్పిన నటుడు. మేనరిజం, హైట్, స్టైల్, డైలాగ్స్ ఇలా ఒకటేమిటి, అన్నింటా వైవిధ్యంగా తనకంటూ ఓ ప్రత్యేకతను కనబరిచిన గొప్ప విలన్. ఎన్టీ రామారావు, ఎంజీఆర్,
జయలలిత, ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడు రాజనాల. ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజనాల తాగుడుకి అలవాటుపడి క్రమంగా ఆస్తులను అమ్మటం మొదలుపెట్టారు. ఓ పక్క సినిమాలలో ఛాన్సులు కూడా తగ్గుతూ వచ్చాయి. 1979లో ఆయన భార్య మరణించాక చాలా రోజులు బయట ప్రపంచానికి కనబడలేదు. అలా భార్యను తలుచుకుంటూ సినిమాలలో వేషాలు వచ్చినా చేయకుండా ఇంట్లోనే ఉంటూ మద్యానికి బానిసయ్యారు. దీంతో ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఇలా చివరి రోజుల్లో దుర్భరమైన జీవితాన్ని గడిపారు రాజనాల.